హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి, అసలు మర్చిపోకుండా అనమాట. ఎగ్జాక్ట్లీ గాయ్స్, ఈరోజు వీడియోలో అయితే అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తుంది, అమ్మాయి మీరంటే పిచ్చెక్కిపోతుంది అని తెలిపే సంకేతాలు ఏంటో నేను చెప్పేస్తాను ఈరోజు. ఎందుకంటే నార్మల్లీ కామన్గా గర్ల్స్ ఏంటంటే మెంటాలిటీ ఏంటంటే వాళ్ళు తొందరగా ఓపెన్ అయ్యే పవర్ కాబట్టి, బట్ అది మనం డైరెక్ట్గా చెప్పాలంటే టైం పడుతుంది కాబట్టి, కానీ ఇండైరెక్ట్గా వాళ్ళు ఇచ్చే హింట్స్ చాలా ఉంటాయి. ఆ హింట్స్ ఏంటంటే కొంతమందికి తెలిసిపోతుంది, బట్ ఇంకొంతమందికి అసలు అర్థమే కాదు అనమాట. యాక్చువల్లీ అమ్మాయిలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎప్పుడు వాళ్ళ మూడ్ స్వింగ్స్ మారిపోతుంటాయో చెప్పలేం. ఎందుకంటే వాళ్ళకి ఒక్కోసారి ఒక్కోలా అనిపిస్తూ ఉంటుంది. ఈ క్షణం అనిపించింది, నెక్స్ట్ మినిట్ వాళ్ళకి అనిపించదు అనమాట. వాళ్ళ కోపం చెప్పలేము, వాళ్ళ ప్రేమ కూడా మనం చెప్పలేము అనమాట, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు అనేది. బట్ కానీ ఏంటి అంటే కొంతమంది అబ్బాయిలకి కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు అనమాట. ఐ థింక్ ఈ ఈ అమ్మాయి నన్ను నిజంగా ఇష్టపడుతుందా, అసలు లవ్ చేస్తుందా లేదా, అసలు ఎలా తెలుసుకోవాలి అనే డౌట్స్ మీకు ఉన్నట్లయితే మాత్రం ఈరోజు క్లారిటీ ఇచ్చేస్తాను. ఒక 4-5 పాయింట్స్ మెయిన్గా ముఖ్యమైనవే చెప్తుంటాను నేను ఎప్పుడు కూడాను, అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాను. సో ఈ పాయింట్స్ కనుక ఐ థింక్ అమ్మాయిలో కనిపిస్తున్నట్లయితే అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుంది అని మీరు ఈజీగా ఇంకెవరిని అడగకుండానే మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీరు వేరే అమ్మాయిలతో ఎక్కువగా చనువుగా మాట్లాడుతున్నా, వేరే అమ్మాయిలతో కొంచెం దగ్గరగా ఉంటున్నా, వేరే అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడుతున్నా కూడాను ఆటోమేటిక్గా అమ్మాయికి జలస్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలా అంటే మీకు ఇండైరెక్ట్గా హింట్స్ ఏమైనా వస్తున్నాయా? సో అంతకుముందు నార్మల్గా క్యాజువల్గా మాట్లాడిన అమ్మాయి సడన్గా అమ్మాయి బిహేవియర్ మారిపోవటం కానీ, లేదా మీ మీద ఎక్కువ కోప్పడిపోవటం కానీ, లేదంటే మిమ్మల్ని అదే పనిగా చూస్తూ ఉన్న అమ్మాయి సడన్గా మొహం తిప్పేసుకోవటం కానీ, ఇలాంటివి ఎందుకంటే ఐ థింక్ వాళ్ళకి అసూయ వస్తుంది అనమాట. ఎప్పుడైనా మనం ఇష్టపడుతున్న పర్సన్, అట్ ద సేమ్ టైం గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవరైనా చెప్తున్నాను, మనం ఇష్టపడే పర్సన్ ఇంకొక పర్సన్తో మాట్లాడుతున్నారు అంటే ఐ థింక్ మన హార్ట్ అసలు ఒప్పుకోదు అనమాట. చాలా విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ పర్సన్ నాకే అనే ఒక ఫీలింగ్లో మనం ఉన్నప్పుడు ఆ పర్సన్ ఇంకొకరితో మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా జలస్ ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మీరు ఎవరైనా ఒక అమ్మాయితో చనువుగా మాట్లాడుతున్నా కూడా ఐ థింక్ వాళ్ళకి అది తెలిసినా చూసినా కూడాను ఆటోమేటిక్గా వాళ్ళ మూడ్ స్వింగ్స్ మారిపోతూ ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఆ అమ్మాయికి మీరంటే చాలా ఇష్టమని. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మిమ్మల్ని చాలా స్పెషల్గా ట్రీట్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్లీ ఒక 10 మంది ఉన్నారు అనుకోండి పక్కనే, అందులో మిమ్మల్ని స్పెషల్గా చూడటం, మిమ్మల్ని స్పెషల్గా మాట్లాడటం, మిమ్మల్ని స్పెషల్గా ట్రీట్ చేయటం లాంటివి చేస్తున్నారు అన్నా కూడాను ఏంటి సంథింగ్ మనల్ని మాత్రమే ఏంటి అనే ఒక ఫీలింగ్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఐ థింక్ వాళ్ళకి మీరు ఇష్టం అనమాట. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన పక్కనే కూర్చోండి, ఒక నలుగురు కూర్చొని ఉన్నారు అనుకోండి, మనం ఆ నలుగురితో మంచిగా మాట్లాడం, ఎవరో ఒక పర్సన్తోనే బాగా మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళలో ఏదో మనకి నచ్చుతుంది, వాళ్ళ మాట్లాడే మాట తీరో, లేకపోతే వాళ్ళ పద్ధతో, వాళ్ళ మెంటాలిటీనో, లేకపోతే వాళ్ళ ఏదో ఒకటి సంథింగ్, వాళ్ళ హైట్ ఏదో నచ్చుతుంది. అలానే ఇక్కడ కూడా ఏంటి అంటే ఎంతోమంది పక్కన ఉన్నా కూడాను మిమ్మల్ని స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు, మీతోనే ఎక్కువగా మాట్లాడుతున్నారు అంటే కూడా మీకు అర్థమైపోవాలి అనమాట, ఒక స్పెషల్ ఫీలింగ్ మీ పైన ఉంది అని. థర్డ్ వన్ వచ్చేసి మీతో కలవటానికి కానీ అండ్ మీతో మాట్లాడటానికి కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అనమాట. అండ్ అంటే కొద్దిసేపు మీరు పక్కన ఉంటే బాగుంటుంది, మీతో మాట్లాడాలని కానీ, సో ఏదైనా కాదు ఫోన్ కాల్స్లో కావచ్చు, లేదా వీలైతే దగ్గరగా కలిసి మాట్లాడాలని కానీ ఆ తపన ఉంటుంది చూసారా, అది అందరిలో రాదు. ఎవరైతే మనం ఒక పర్సన్ ఇష్టపడతామో వాళ్ళ దగ్గరే వస్తుంది అనమాట. వాళ్ళతోనే టైం స్పెండ్ చేయాలి, వీలైతే వాళ్ళతోనే ఎక్కువసేపు మాట్లాడుకుంటూ ఉండాలి, వాళ్ళు ఉంటే చాలు మనకి అని ఒక ఫీలింగ్ వస్తుంది చూసారా, అది ఇష్టపడుతున్న పర్సన్ దగ్గరే వస్తుంది అనమాట. అలానే ఎవరైనా ఒక అమ్మాయి స్పెషల్గా మీతో ఎక్కువ టైం మాట్లాడుతుంది, వీలైతే దగ్గరగా కలిసి మాట్లాడుతుంది, ఏంటి ఇది అని ఒక ఫీలింగ్లో మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా నో డౌట్ అనమాట, ఆ అమ్మాయికి మీరు చాలా ఇష్టం అని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏదేమైనా మీరు కొంచెం ఎమోషనల్ టైంలో కానీ మీరు బాధపడుతున్నప్పుడు ఐ థింక్ చెప్తున్నాను, ఖచ్చితంగా గుచ్చి అడుగుతారు అనమాట. సో అసలు ఏమైంది, ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు, నాకు చెప్పొచ్చు కదా. సో అలా అడుగుతూ ఉంటారనమాట. సో అంటే ఇప్పుడు వన్స్ మనం నార్మల్గా క్యాజువల్గా తీసుకున్నాం అనుకోండి, యాక్చువల్లీ వన్స్ అడిగేస్తాము, పక్కకి వెళ్ళిపోతాము, ఇంకా అంతే అనమాట. కానీ ఇక్కడ ఇష్టపడుతున్న అమ్మాయి అయితే మాత్రం డెఫినెట్లీ ఆ అమ్మాయి
కొన్ని టైమ్స్ అడుగుతుంది అనమాట. అసలు మీరు మేబీ చెప్పకపోయినా కూడాను. సో ఏమైంది చెప్పు, ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు, ఎందుకు ఇలా ఉన్నావు, ఎందుకు ఇంత ఎమోషనల్ అయిపోతున్నావు, నాకు చెప్పు ఏమైంది అని అదే పనిగా అడుగుతూ ఉంటారనమాట. అక్కడ కూడా అర్థం చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే అలగటం అనమాట. మీరు ఏదైనా చిన్న వర్డ్ అన్నా కూడాను వాళ్ళు అలగిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ అలగటం అనేది అమ్మాయిల హక్కు అనమాట. ఆ హక్కుని అందరి దగ్గర ప్రజెంట్ చేయలేరు. లైఫ్ పార్ట్నర్ దగ్గర, ఇష్టపడుతున్న అబ్బాయి దగ్గర మాత్రమే చేయగలరు అనమాట. వాళ్ళు మీరు ఏదన్నా ఒక మాట అన్న చిన్న మాటకు కూడా హర్ట్ అయిపోతున్నారు బాగా. సో ప్రతిదానికి అలుగుతున్నారు అంటే మీకు అర్థమైపోవాలి అనమాట. అక్కడ స్పెషల్ మీరు అని వాళ్ళకి. అట్ ద సేమ్ టైం మీకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా వాళ్ళు చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. అంటే తెలుసుకోవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మీ మెంటాలిటీ ఏంటి, మీకేం ఇష్టము, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. అలాగే మీరు ఏదైనా చెప్పినా కూడాను వాళ్ళకి సంబంధించింది ప్రతిదీ కూడాను పిన్ టు పిన్ గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళ మైండ్లో అలానే ఉండిపోతుంది అనమాట. ఎవరికైనా కావచ్చు, ఇష్టపడుతున్న అమ్మాయి గురించి అయినా అబ్బాయి అయినా కానీ ఏంటంటే వాళ్ళ గురించి ఏ చెప్పినా మనం ఇంట్రెస్ట్గానే వింటాము. విన్నది ఆల్మోస్ట్ మర్చిపోము అనమాట. అది మన బుర్రలోనే అలానే ఉండిపోతుంది. అలానే ఇక్కడ కూడా అమ్మాయి ఏంటి అంటే మీకు సంబంధించింది ఏ విషయమైనా సరే మంచిగా గుర్తుపెట్టుకుంటారు అనమాట. అలాగే మీరు ఏదన్నా అన్నా కూడా హర్ట్ అయిపోతూ ఉంటారు, అలుగుతారు కూడా. సో ఇక్కడ కూడా కామన్లీ మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. సమ్ క్రష్, ఐ థింక్ ఏదో ఒక ఫీల్ అయితే మీ పైన ఉంది అని చెప్పేసి. సో మ్యాక్సిమం ఇవన్నమాట. మోస్ట్లీ ఇక్కడే తెలిసిపోతుంది. పెద్దగా మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి నేను ఇప్పుడే కొన్ని పాయింట్స్ చెప్పాను కదా, ఈ పాయింట్స్ అన్నీ కూడాను ఒక అమ్మాయిలో మీకు ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా కనిపిస్తున్నాయి, ఇలా హింట్స్ మీకు వస్తున్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా ఎవరిని అడగొద్దు మీరు. ఐ థింక్ ఇది నిజమా కాదా అని కూడా ఆటోమేటిక్ ఈ సిగ్నల్స్ ద్వారా అర్థం చేసుకోండి అమ్మాయికి మీ పైన ఇష్టం ఉంది అని చెప్పేసి. ఓకే, వీడియో కూడా ఇంత స్టాప్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోలు కావాలి మీకు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఎవ్రీ కామెంట్ చూస్తాను. అలాగే దాంతోపాటుగా లైక్ చేయడం మర్చిపోవద్దు. కింద వీడియో కింద హైప్ ఉంటుంది, హైప్ ఇవ్వటం కూడా మర్చిపోవద్దు. అండ్ టేక్ కేర్, బై బాయ్, కీప్ స్మైలింగ్.